తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందినటువంటి బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సో అసలు రఘునందన్ రావుకు ఏమైనటువంటి ఒక టెన్షన్లో అభిమానులు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు ఆసుపత్రి దగ్గరికి చేరుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు ఇప్పటికే సిట్టు విచారిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది, వాగ్మూలాన్ని రికార్డ్ చేస్తుంది. మరోవైపు రఘునందన్ రావుకి ఈ మధ్య కాలంలో ఇక మావోయిస్టులు ఫోన్ చేసి బెదిరించినటువంటి పరిస్థితి మనం చూసాం. తాజా ఈ పరిణామాల మధ్య ఎందుకు రఘునందన్ రావు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు రఘునందన్ రావు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారంటూ కూడా ఇక రఘునందన్ రావుకు సంబంధించినటువంటి అభిమానులు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ పడుతూనే కొంతమంది ఆయన్ను చూడడానికి ఇక యశోద హాస్పిటల్కి చేరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు బీజేపీ ఎంపీ ఫైర్ బ్రాండ్ అయినటువంటి రఘునందన్ రావుకు ఏమైంది, ఎందుకు ఆయన యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఒకసారి ఆ డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరున్నటువంటి మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆసుపత్రిలో చేరారు. సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయన ఆర్థోపెడిక్ వార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన అభిమానులు బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. రఘునందన్ త్వరగా కోలుకోవాలని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావాలంటూ ఇక భగవంతుని వేడుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.